నగరం మొత్తం దొంగల భయంతో గజగజ వణికిపోతుంది. గోంగూర ఎంతమ్మా? 23 అండి. 4 ఇస్తున్నాము గారు. అంత ఫ్రెష్ గా లేదుగా, 5 ఇవ్వచ్చుగా. రావట్లేదండి, ఆ వానలకు మొత్తం పోయి అసలుకి పంటలు రావట్లే సరిగా. సరే మంచి చూసి ఇవ్వు, ఒక 4 ఇవ్వు. కొత్తిమీర ఎంతేంటి కట్ట? కట్ట 30 రూపాయలు మేడం గారండి. రూపాయలా? 20 అండి. 80 అయ్యాయా? 80 అండి. 20 రూపాయలు ఇచ్చేసా. సరే అమ్మా. అమ్మగారు జాగ్రత్త అండి, మీ పక్క వీధిలో దొంగలు పడ్డారంటే జాగ్రత్తగా ఉండండి. అమ్మో అవునంట, అదెందుకులే ఇప్పుడు. ఆటో బాబు, శ్రీనివాస్ నగర్ పోనీ. హలో, ఏమండి? ఏంటి 3 రోజులు రారా? అమ్మో, ఎలా ఉండాలండి నేను ఒక్కదాన్ని ఇంట్లో? అసలే దెయ్యాల కొంప, అంత పెద్ద ఇంట్లో నా వల్ల కాదండి 3 రోజులు. సర్లేండి బీరువా. హలో, అయ్యా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను. బాబు ఒకసారి నీ ఫోన్ ఇవా. హలో, స్విచ్ ఆఫ్ అయిపోయిందండి నా ఫోను. బీరువా తాళాలు మీ దగ్గరే ఉన్నాయిగా? సరే అండి. ఇదిగో అయ్యా. మీరేనా అమ్మా దొంగలను భయపడి చచ్చాను? బాబా, దొంగలు 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 ఎక్కడున్నారే దొంగలు? పక్కిదిలో దొంగలు పడ్డారమ్మా, మీరేమో ఏం పట్టించుకోరు. ఏమోలే గాని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కొంచెం ఛార్జింగ్ పెట్టు. టీ తాగుతారా కాఫీ తాగుతారమ్మా? ఏదో ఒకటి తేవే బాబు. అలాగేనమ్మా. పక్క వీధిలో దొంగలు పడ్డారట. పడ్డారు, మొన్న మా ఇంటి పక్కన పడ్డారు. అమ్మా, మా అమ్మాయి వాళ్ళ హాస్టల్లో దొంగలు పడ్డారంట, భయపడుతుందో, సరే చూసొస్తానమ్మా. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తావా? ఇలా కొంత కొంపలో నేను ఒక్కదాన్ని ఉండాలా? గంటలో వచ్చేస్తానమ్మా. సర్లే, తలుపులన్నీ వేసావా? అన్ని వేసేసానమ్మా. ఒకసారి చూసిరా వెళ్ళి, అన్ని తలుపులు వేసావో లేదో? అన్ని వేసానమ్మా. ఒకసారి వెళ్ళి చూసిరావే, అన్ని వేసావో లేదో? లేదమ్మా, వేసేసాను. ఏం వేసి చచ్చావు చూడు. మా ఇద్దరు పిల్లి ఎక్కడి నుండి వచ్చింది. తలుపు వేసానే నేను. ఎవరు తీసుంటారు? నేనే వేయలేదేమో. ఏంటి సౌండ్? పిల్లులమ్మా, పిల్లులు. తలుపేసి వస్తున్నానమ్మా. సరే అమ్మా, డోర్లన్నీ పెట్టేశాను, జాగ్రత్తగా ఉండండి, వెంటనే వచ్చేస్తాను. సర్లే, తొందరగా వచ్చేసి. వంట ఏం చేసిందో ఈ పిచ్చిమోహంది. డోర్ వేసానంది, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే దీనికి.
మా ఆయన లేడనే కదా మీరందరూ వచ్చారు. వచ్చేస్తాడు మా ఆయన. ఒక్కదాన్ని ఉన్నా అనుకుంటున్నారు కదా ఇంట్లో. మా ఆయన వచ్చేస్తాడు ఇప్పుడు. మా ఆయన లేడండి. నిజంగా మా ఆయన ఇంట్లో లేడు. మీకు ఏం కావాలంటే తీసుకుని వెళ్ళండి. నన్ను మాత్రం ఏం చెయ్యొద్దు. నేను పైకి చెక్ చేసి వస్తాను. ఏమైందిరా? ఎవరు లేరండి. చెప్పవే, పైన ఎవరున్నారు? ప్రమాణ పూర్తిగా చెప్తున్నా ఎవరు లేరండి. నిజం చెప్పమన్నానా? అమ్మా తులసమ్మా, ఎంతసేపు అమ్మా డోర్ తీయడానికి? ఏంటమ్మా ఏం చేస్తున్నారు? పడుకున్నారా ఏంటి? డోర్ తీ. ఏంటమ్మా తలుపు తీయడానికి ఇంతసేపా? పోలీసులు ఫోన్ చేయవే. సరే అమ్మా. సార్ సార్ మూర్తి గారు ఫోన్ సార్, అర్జెంట్ కాల్ సార్. ఏంటి మూర్తి గారు, నేను డ్యూటీలో లేను. సార్ సార్ ఇంపార్టెంట్ కాల్ సార్, అర్జెంట్ కాల్ సార్, లేకపోతే నేను ఎందుకు ఇస్తాను సార్? మూర్తి గారు మీకు ఎలాగో పెళ్లి పటాకు లేదు సార్. చాలా అర్జెంట్ సార్. పొట్ట బాగా పెరిగిందని వాకింగ్ చేస్తున్నాం మాకు. సార్ చేయండి సార్, అర్జెంట్ కాల్ మాట్లాడి చేయండి సార్, చాలా అర్జెంట్. సార్ శ్రీనివాస్ నగర్ హౌస్ నెంబర్ 7. ఓకే సార్. మూర్తి గారు సార్ పదండి. రైట్ సార్. హలో, పోలీస్ స్టేషన్ అండి? చెప్పండి అమ్మా. మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. సార్ 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 కాల్ సార్, స్టేషన్ నుంచి కాల్ వచ్చింది సార్. ఏంది మూర్తి? అర్జెంట్ సార్. మూర్తి సార్ పొలం పట్రా. రైట్ సార్. అసలైన దొంగలు వీళ్ళు కాదు మూర్తి గారు. సార్ పోలీస్ స్టేషన్ అండి? చెప్పండి అమ్మా. మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. ఎక్కడమ్మా ఏరియా? ఎక్కడ మీది? మాది శ్రీనివాస్ నగర్ కాలనీ అండి, హౌస్ నెంబర్ 7 లో.
ఏంటమ్మా శ్రీనివాసనగర్ కాలనీ హౌస్ నెంబర్ 7? అవును సార్. అదేంటి 2 రోజుల క్రితం మీరే కదమ్మా దొంగలు పడ్డారు మాకు పట్టించారు? మీ దొంగలు పట్టించడం లేదు సార్, ఇప్పుడే వచ్చాం మేము ఊరు నుంచి. వాట్? మనం అనుకున్నట్టుగానే దాన్ని మన ఆటోలో ఎక్కేలాగా ట్రాక్ చేయాలి. ఆ తర్వాత దాని ఫోన్ కి సిగ్నల్ రాకుండా జామ్ చేయాలి. ఆ తర్వాత మనోడు ఫోన్లో మాట్లాడేలాగా చేసి కాల్ రికార్డ్ చేయాలి. దాని తర్వాత మన ప్లాన్ సక్సెస్ చేసుకోవాలి. Done. వాళ్ళని వీళ్ళ ఆటోలో ఎక్కిచ్చేసి ట్రాప్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు కావాలనే వీళ్ళ ఆటో ఎక్కారు. వాళ్ళ ఫోన్ని జామ్ చేసి వాళ్ళ వాయిస్ని అంతా రికార్డ్ చేయాలనుకున్నారు వీళ్ళు, కానీ వీళ్ళ వాయిస్ని అంతా వాళ్ళు వినేలాగా వాళ్ళ ఫోన్ని ట్రాప్ చేసి వీళ్ళని ఒక ట్రాక్లో పెట్టారు వాళ్ళు. సార్ వీళ్ళంతటి వీళ్ళే ఏదో దొంగతనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళామని ఫీల్ అవుతున్నారు మూర్తి గారు. సార్ వాళ్ళంతట వాళ్ళే తలుపులన్నీ తీసి ఉంచి వీళ్ళని వాళ్ళ ఇంట్లో దూరేలా చేశారు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది మూర్తి గారు. సార్ ఈ దొంగలు దొంగతనం చేయడానికి ఈ దొంగ నా కొడుకుని ఎందుకు వాడుకున్నారు? అసలు కారణం ఏంటి మూర్తి గారు? సార్ వీళ్ళే ఎంచుకోవడానికి కారణం ఏంటి మూర్తి గారు? సార్ చలో వెళ్దాం, ఏంటో కనిపెడదాం. మూర్తి గారు. ఎస్ సార్.